మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము. బైబిల్ మిషన్ కోరమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవుని పేట హృదయపూర్వక వందనాలు. అందరికీ మరణాత. మరణాతయ్య గారు. మరణాత అండి. రాజేష్ గారు, ఈరోజు అడగండి. భూమి మీద జీవించి పాపం చేస్తూ కనుక చనిపోతే ఆ పాపాలు పోతాయి అంటారా? అంటే భూమి మీద జీవిస్తూ పాపం చేసిన వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పాపాలు చనిపోతే అన్నీ పోతాయా, అన్ని పాపాలు రద్దు చేయబడతాయా అని అంటున్నారు కదా మీరు. అవునండి. అదేనా మీ ప్రశ్న? అవునండి. అది నిజమంటారా? అది నిజమంటారా? ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? అంటే చనిపోయిన తర్వాత దానికి ఆత్మకి కదలిక, స్పర్శ, ఆలోచన అంటే ఏముండవు కదండి. ఇప్పుడు చనిపోకముందు శరీరం ఉంది, కదలిక, స్పర్శ అన్నీ ఉన్నాయి. అలాగే చనిపోయిన తర్వాత ఈ శరీరం పాతి పెట్టబడిన తర్వాత ఆత్మ మిగులుతుంది. ఆత్మకి కదలిక, స్పర్శ ఏమైనా ఉంటాయా అని అంటున్నారు. అవునండి. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని కూడా మీకు రావాలి కదా ఒక ప్రశ్న. అవునండి. అది కూడా ఉందా? వెరీ గుడ్. ఈ పాపాలు చేసిన ఆత్మ గురించి మీరు అడుగుతున్నారు. అవునండి. పాపాలు చేసి చనిపోయి ఉన్నటువంటి ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆత్మకు కదలిక, స్పర్శ, జ్ఞానము, జ్ఞాపక శక్తి ఏమైనా ఉంటాయా అని మీ ప్రశ్న. అంతే కదా. ఇంకా ఏమైనా ఉంటే అడగండి. అది దీని ఆధారంగా బైబిల్లో ఏమన్నా చెప్పడం జరిగిందా అని? బైబిల్లో ఆధారంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. మంచి ప్రశ్న వేశారు. ఇది చాలామంది కూడా ఈ ప్రశ్న వాళ్ళలో ఉంది. చాలామంది పాపాలు చేస్తూ చేస్తూ చనిపోతే, శరీరం విడిచిపెడితే పాపాలు పోతాయి, పాపాలు ఉండవు అని అంటున్నారు. అదే కానీ మీరు అడిగేది. ఓకే, దాని గురించి బైబిల్లో ఏమైనా ఉందా అని మీరు అడుగుతున్నారు. బైబిల్ సమాధానం కావాలి మీకు. ఉందండి, చక్కని సమాధానం ఉంది. మరి దానికి బైబిల్లోనిచ్చే దేవదాసయ్య గారు కూడా తెలియచేశారు. దేవదాసయ్య గారు ప్రతిదీ కూడా బైబిల్లో నుంచే తీసుకొని వారు బోధించారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మహిమ వార్తావళిలో దేవదాసయ్య గారు రాసిన మహిమ వార్తావళి అనే పుస్తకంలో పేజీ 6-7లోకి మనకు కనబడుతుంది. ఈ యొక్క విషయాన్ని దేవదాసయ్య గారు 5/4/1949లో తెలియచేశారు. 5/4/1949లో తెలియజేసినటువంటి విధానం నేను చదివి వినిపిస్తాను. ఇది నా సొంతం కాదు. దేవదాసయ్య గారు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని బైబిల్ని ఆధారంగా చేసుకొని మీరు అడిగిన ప్రశ్నకు దేవదాసయ్య గారు ఏ సమాధానం ఇచ్చారో నేను మీకు తెలియచేస్తాను తయారు చేస్తూ. ఇక్కడ మహిమ వార్తావళిలో 6-7 పేజీల్లో ఏమైనా ఉందంటే పాతాళము అని వ్రాశారు. పాతాళం ఎక్కడుంది? కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని వాక్యం కనబడుతుంది. కనుక పాతాళం ఎక్కడుందన్నమాట? భూమి క్రింద ఉన్నది. అలాగనే రెండవ రెఫరెన్స్గా ఫిలిప్పీ 2వ అధ్యాయము 9, 10, 11లో చూస్తే భూమి క్రిందనున్నవారు అని వస్తుంది. అంటే భూమి క్రింద ఉన్నది పాతాళమని 2 విధములుగా మనకు అర్థం అవుతున్నది. ఇక్కడ పాతాళం ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి వివరించారు దేవదాసయ్య గారు. దేవదాసయ్య గారు ఇంకా వారు బైబిల్ని అధ్యయనం చేసి మరికొన్ని విషయాలను తెలియజేశారు. పాతాళము 3 భాగములుగా ఉందని దేవదాసయ్య గారు తెలియచేశారు. పాతాళమే 3 భాగాలుగా ఉంది. ఏమిటి ఆ భాగాలు? మొదటి భాగము హేడిస్. ఈ హేడిస్ అనే భాగంలో భూలోకముగా మారకుండా చనిపోయిన వారు ఇక్కడికి వస్తారు. కడబరి తీర్పు వరకు వారు ఉంటారు. ఇక్కడ ఇది హేడిస్. దీనికి రెఫరెన్సులు కూడా దేవదాసయ్య గారు ఇచ్చారు. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం, 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. ఇక రెండవ భాగం చెర. ఇక్కడ సైతాను 1000 ఏండ్లు ఉండును.
ప్రకటన 20వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. ఇక 3వ భాగము నరకం. ప్రకటన 20వ అధ్యాయము 14వ వచనం, ఇది కడవరి తీర్పు కాలమున కనబడును. కడవరి తీర్పు కాలమున నరకము కనబడును. ఇప్పుడు మీకు చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళతాయి అని మీకు ప్రశ్న అది. పాపాలు చేస్తూ చనిపోయిన వారి ఆత్మలు, పాపాలు చేస్తూ చనిపోయిన వారి ఆత్మలు పాతాళానికి వెళతాయండి. పాపాలు చేస్తూ చనిపోతే పాపాలు మాత్రము రద్దు కావు, పాపాలు ఏమాత్రము ఏమి ఫలితాలు ఉండవు. దానికి మనకి లోకా సువార్తలో బాగా కనపడుతుంది. ఇది కూడా దేవదాసాయి గారు చెప్పింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కనపడుతుంది. ముఖ్యంగా లోకా సువార్తలో 16వ అధ్యాయము 19, 31 వచనాల దగ్గరికి మనం పరీక్షించినట్లయితే ధనవంతుడు లాజరు అనే ఒక సందర్భాన్ని యేసుప్రభు వారు వివరించారు. ధనవంతుడు లాజరు పేదవాడు, ధనవంతుడు పేరు రాయలేదు కానీ ధనవంతుడు అన్నారు. ఇద్దరూ చనిపోయారు, ఇద్దరూ పాతిపెట్టబడ్డారు. శరీరములు భూమిలో పాతిపెట్టబడిన. అయితే ధనవంతుడు పాతాళములో బాధపడుచున్నాడు అని లోకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో మనకు కనబడుతున్నది. అగ్నిజ్వాలలో బాధపడుచున్నాడని లోకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో కనబడుతుంది. బాధ ఉన్నది. ఇది ఆత్మ, శరీరం కాదు. శరీరం పాతిపెట్టబడింది కదా. మరి ఇక్కడ ఉన్నదేంటి? ధనవంతుడి యొక్క ఆత్మ, లాజరు గారి యొక్క ఆత్మ. ఈ ఆత్మకు బాధ ఉన్నది, పాతాళంలో బాధపడుచున్నాడు అని ఉంది ఇక్కడ. అంటే బాధ ఉన్నదంటే స్పర్శ ఉన్నది, కదలిక ఉన్నది, జ్ఞాపక శక్తి అన్నీ ఉన్నాయి. ఈ యొక్క ధనవంతుడికి పైన ఉన్నటువంటి అబ్రహాము గారు కనబడ్డారు. అబ్రహాము గారితో మాట్లాడుచుండెను అని ఉంది. కనుక అబ్రహాము గారు రొమ్మున లాజరు గారు ఉన్నారు. అగ్నిలో కాల్చబడుచున్నటువంటి ధనవంతుడు కనబడుచున్నారు. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం ఆత్మకు స్పర్శ, కదలిక లేవని కొందరు అంటున్నారండి అన్నదానికి లోకా 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు మనం అధ్యయనం చేసినట్లయితే ఆత్మకు ఉన్నది, స్పర్శ ఉన్నది, కదలిక ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆలోచన ఉన్నది, ఇవన్నీ కూడా ఉన్నట్లుగా మనకు అర్థం వచ్చినది. లోకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ధనవంతుడితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ధనవంతుడు బాధపడుతున్నాడు అగ్నిలో. నా కుమారుడా, నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి. నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి అంటే అన్న మాటకి అర్థం ఏమని చెప్పండి. అన్న మాటకే మీ భాషలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు అంటే దేవునికి విరోధముగా ప్రవర్తించావని అర్థం వస్తుందా లేదా? వస్తుంది. అవునా కదా? నీకు ఇష్టమైనట్టుగా సుఖము అనుభవించుతివి, దేవునికి విరోధముగా ప్రవర్తించుతివి, అందుకు నీవు శిక్ష అనుభవించుచున్నావు. లాజరు కష్టమును అనుభవించిన గనుక, దేవుని చిత్త ప్రకారం జీవించను కనుక అతడు నెమ్మది పొందుచున్నాడు. అబ్రహాం గారు ఈ మాటల ఈ భావం వచ్చేటట్టుగా తెలియచేశారు. ధనవంతుడు, అబ్రహాం గారు, లాజరు గారు ముగ్గురు ఏ రూపములుగా ఉన్నారండి అక్కడ? ఆత్మరూపులు, శరీర రూపులు కాదు. కనుక శరీర రూపులు కాదు, ఆత్మరూపులుగా ఉండి ఒకరు ధనవంతుడు, ఆ ఒకరైనటువంటి ధనవంతుడు పాతాళములో ఏడుసులో ఉండి అగ్నిజ్వాలలో యాతన పడుచు బాధపడుచు అబ్రహాముని చూస్తున్నారు, లాజరును చూస్తున్నాడు. అబ్రహామును చూస్తున్నాడు, లాజరును చూస్తున్నాడు. చూస్తున్నటువంటి ధనవంతుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అనగా ఈ యొక్క వారిని అబ్రహాము గారిని, లాజరు గారిని చూపించడం, ధనవంతుడు చూడడం, ఇది ఎందుకు దేవుడు చేశారు అంటే ఇది బోధ,
ధనవంతుడికి బోధ చేయించడానికి బోధ ఉన్నది హేడెస్లో అని రుజువు చేయడానికి వారు ఆత్మలతో ఉండగా చూపించారు. ధనవంతుడు అబ్రహాము గారు, లాజరు గారు. కనుక మధ్యలో అగాధం ఉందన్నారు. కానీ కనబడుతున్నారు, మాట వినబడుతుంది. యువతల నుంచి ధనవంతుడు మాట్లాడుతున్నాడు ఆత్మరూపిగానే ఉండి, అవతల నుంచి అబ్రహాము గారు మాట వినబడుతుంది. అనగా ఆత్మలకు బోధ ఉన్నదని తెలియపరచడానికి యేసుప్రభు వారు ఈ విషయాన్ని తెలియచేశారు. కనుక ఆత్మకు స్పర్శ ఉన్నది, కదలిక ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆలోచన ఉన్నది. ఇంకా ఆ యొక్క చదివినట్లయితే భూమి మీద ఉన్నటువంటి తన సహోదరుల గురించి కూడా అడుగుతాడు. అంటే జ్ఞాపక శక్తి ఉంది కదా. అవునండి. కనుక ఎందుకు చూపించారంటే విషయాన్ని ధనవంతునికి అబ్రహాము గారిని మహిమలో ఉన్నటువంటి అబ్రహాము గారిని, లాజరు గారిని, ఈ ధనవంతునికి జ్ఞానోదయం కలగడానికి, ఆత్మజ్ఞానము కలుగు చేసి పశ్చాత్తాపపడ్డానికి ఈ విషయాన్ని చూపించడం జరిగింది ధనవంతునికి. దీన్ని బట్టి హేడెస్సులో బోధ ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మనకి అందులో వాక్యాలు కావాలంటే 1 పేతురు 3:19 ముందుగా చెప్పాను. 4:6 మనం పరీక్షించినట్లయితే హేడెస్సులో బోధ ఉన్నది అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైంది. భూమి మీద ఉండగా ఎన్ని పాపాలు చేసినా చనిపోతే పాపాలు పోతాయి అనడానికి ధనవంతుడు పాపమును బట్టి కదా అగ్నిజ్వాలలో బాధపడుతున్నాడు. అంటే పాపాలు పోలేదు కదా, ఫలితము పోలేదు కదా. పాపాలు చేశాడు, పాప ఫలితం ఎక్కడ అనిపిస్తున్నాడు? పాతాళంలో, హేడెస్ అనే భాగంలో అగ్నిజ్వాలలో కాల్చబడుతూ అనుభవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ పైన ఉన్నటువంటి మహిమలో ఉన్నటువంటి అబ్రహాము గారిని, లాజరు గారిని చూపించారంటే పశ్చాత్తాపం రావడానికి. నిజమే, నేను భూలోకములో ఉండగా నాకిష్టమైనట్టుగా జీవించాను, దేవునికి విరోధంగా జీవించాను, క్షమించి ప్రభు అని ఒప్పుకొనడానికే దేవుడి యొక్క విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఇంకేమన్నా మీకు ప్రశ్నలు ఉన్నాయా? లేదా అయ్యారు, నేను అడిగిన ప్రశ్నకు చాలా చక్కగా సమాధానం చెప్పారు, వివరంగా అర్థమైందండి మీకు? అర్థమైంది అయ్యారు. మరి ఇంకా 1000 ఏండ్ల పాలన గురించి ఏమన్నా మీకు ఏమైనా అనుమానం ఉందా? ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకోరు. కానీ కొందరు ఏమంటారంటే, కొందరు ఇంకేమనంటున్నారంటే 1000 ఏండ్ల పాలనలో చేసిన క్రియలను బట్టి తీర్పు ఉంటుంది అంటున్నారు. మనం ఇంతకుముందు 1000 ఏండ్ల పాలన గురించి ఒక వీడియో చేశాం. అవునండి. కానీ వాళ్ళు ఇంకేమంటారంటే 1000 ఏండ్ల పాలనలో చేసిన క్రియలను బట్టి తీర్పు ఉంటుంది అంటారు. అసలు 1000 ఏండ్ల పాలన ఎవరిది? 1000 ఏండ్ల పాలన ఎవరిది? దేవుడిది. క్రీస్తు పరిపాలన. ఎవరి పరిపాలనది? క్రీస్తు పరిపాలన. క్రీస్తు 1000 ఏండ్లు పరిపాలిస్తారు. కనుక 1000 ఏండ్ల పరిపాలనలో పాపములు చేయించేవాడు ఉండడు. ఎవరు పాపములు చేయించేవాడు? సాతానుని దేవుడు మట్టులోని గోతులో బంధిస్తారు. 1000 ఏండ్లు వాడు మట్టులోని గోతులోనికి వెళ్ళి దిగుతూనే ఉంటాడు. మరి పాపము చేయించేవాడు లేడు కనుక 1000 ఏండ్లలో ఇంకా పాపాలు ఏం చేస్తారు? పాపాలు చేయరు కదా, చేయించేవాడు లేడు కదా. అందుచేత 1000 ఏండ్ల పరిపాలన పరిశుద్ధంగా శాంతి పరిపాలనది. క్రీస్తు పరిపాలన నీతి పరిపాలన, మహాశాంతి పరిపాలన. అందుచేత పాపక్రియలు జరగవు. 1000 ఏండ్లలో పరలోకము నుండి వచ్చిన వారు నిరాటంకముగా భూసంచారము చేసి క్రీస్తు మతమును గురించి మనోహర వాక్యములతో ప్రతివారికి ప్రకటింతురు. ఈ విషయాన్ని దేవదాసయ్య గారు వారి రచనలలో తెలియచేశారు. మిత్ర, రక్షణవాణి వారి రచనలలో తెలియచేశారు. అంటే 1000 ఏండ్ల పరిపాలనలో పాపాలు చేస్తారని కొందరు అంటున్నారు. అవునా కదా? కనుక 1000 ఏండ్ల పరిపాలనలో పాపాలు చేయించేవాడు లేడు కనుక పాపాలు జరగవు. 1000 ఏండ్ల పరిపాలన అన్నది క్రీస్తు పరిపాలన. క్రీస్తు పరిపాలనలో పాపాలు చేసేవాళ్ళు ఉంటారా? ఉండరు.
కనుక మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైంది. ఈ విషయాన్ని. ఎంతవరకు మనం ఇంతవరకు కూడా దేవదాసు అయ్య గారు రాశారు. ఇంకొక విషయాన్ని కూడా చాలామంది చెబుతున్నారు. అంచె తీర్పు. అంచె తీర్పు అంటే ఆఖరి తీర్పు. ఈ ఆఖరి తీర్పు 1000 ఏండ్ల చివర జరుగును. 1000 ఏండ్ల చివర జరుగును. దీనికి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, ప్రవక్త అయిన యెషయా గారు రాసిన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. అగ్నిగుండంలో వేయగానే వారు మరణిస్తారు, వారు యుగయుగములు వాళ్ళు శిక్ష అనుభవించాలని కొందరు అంటున్నారు. కనుక ఈ రెఫరెన్సులలో కాలం అని లేదు, నిత్య శిక్ష అని అర్థమవుతున్నది. కనుక ఈ విషయం గురించి చాలామంది అభ్యంతరపడుతున్నారు. కనుక ఈ విషయాల గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. దీని విషయాల్లో బైబిల్ రెఫరెన్స్ తీసుకునే దేవదాసు అయ్య గారు చక్కగా వారి పుస్తకాల్లో వివరించారు. వారి పుస్తకాలు తీసుకోనండి, చదవండి. మిత్ర అనే పుస్తకం, మహిమవార్తవాడు అనే పుస్తకం, రక్షణవాణి అనే పుస్తకంలో చక్కగా రక్షణ మహాసంకల్పాన్ని అంతటిని కూడా దేవదాసు అయ్య గారు రచించి ఉన్నారు. వాటిని చదివినట్లయితే మీకున్న సందేహాలు, అనుమానాలన్నీ కూడా తీర్చబడునని తెలియచేయుటకు మేము సంతోషించుచున్నాం. చెప్పండి రాజేష్ గారు, మీ యొక్క అభిప్రాయం, మీ కంక్లూజన్. చాలా చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, భూమి మీద మనిషి జీవించినంతకాలం పాపం చేస్తూ ఏదో విధంగా జీవిస్తూ ఉంటాడు. అయితే పాపం చేస్తూ కూడా ఒకళ్ళు చనిపోతే కనుక చనిపోయిన తర్వాత పాపాలు అనేవి పోతాయని చాలామంది అంటారు. అయితే భూమి మీద జీవించినంతకాలం మనిషికి స్పర్శ, ఆలోచన, జ్ఞాపక శక్తి అన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆలోచన, జ్ఞాపక శక్తి అవన్నీ కూడా ఏమీ ఉండవంటారు. దీని ఆధారంగా అయ్యగారిని ప్రశ్న వేయడం జరిగింది. లోకోత్సవార్త ఆధారంగా ధనవంతుడి గురించి, లాజరు గురించి చెప్పి, లాజరు ఏ విధంగా అయితే ఉన్నాడు, ధనవంతుడు ఏ విధంగా అయితే పాతాళంలో శ్రమలు పొందాడు, చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ బైబిల్ ఆధారంగా వివరించడం జరిగింది. మీ అందరికీ కూడా సమాధానం దొరికిందని మేము నమ్ముచున్నాము. అందరికీ కూడా అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ విషయములన్నీ కూడా బైబిల్ మిషన్ను బయలుపరిచిన దేవదాసు అయ్య గారు తెలియచేసిన విషయములను నేను వ్రాతరూపంగా రాసుకొని మీకు తెలియజేస్తున్నాను. మీ అనుమానములు, సందేహములు ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము వాటికి సమాధానం ఇవ్వగలము. మా గురించి ప్రార్థించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.